హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఎప్పుడు కూడా యూట్యూబ్‌లో వీడియోస్, షార్ట్స్ వీటి గురించే మాట్లాడుతూ ఉంటాము. బట్ మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఫాస్ట్‌గా గ్రో అవ్వాలి అంటే ఇక్కడ మనకి ఒక సింపుల్ ఆప్షన్ అయితే ఉందండి. అదేమిటి అంటే కమ్యూనిటీ ట్యాబ్. సో, ఎప్పుడైతే మీరు వీడియోస్ కానీ, మీరు ఒక పోస్ట్ గానీ అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అన్న కమ్యూనిటీ ట్యాబ్‌లో అప్‌లోడ్ చేశారంటే సో, మీ ఛానల్ గ్రోత్ అనేది ఇంకొంచెం ఫాస్ట్‌గా ఉంటుంది. ఆటోమేటిక్‌గా వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ కూడా ఫాస్ట్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈ కమ్యూనిటీ ట్యాబ్‌లో మీరు ఒకే పోస్ట్‌ని 5 వేస్‌లో అయితే అప్‌లోడ్ చేయొచ్చండి. సో, దీని గురించి కంప్లీట్‌గా అయితే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసి మీకు లైవ్‌గానే కంప్లీట్‌గా చూపిస్తానండి. సో, ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. సో, ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దెన్ స్టార్ట్. సో, స్క్రీన్ షేర్ చేసి లైవ్‌లోనే మీకు చూపిస్తాను. ఇక్కడైతే చూసేయండి. మీ దగ్గరున్న యాప్స్‌లో క్రోమ్ ఇలా ఓపెన్ చేయండి. సో, ఇక్కడ సెర్చ్‌లో వచ్చేసి యూట్యూబ్.కామ్ అని టైప్ చేయండి. సో, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఇక్కడ. సో, ఇలా ఓపెన్ అయిందా? ఓపెన్ అయిన తర్వాత టాప్‌లో అండి. సో, రైట్‌లో టాప్‌లో చూసారు అంటే మన ఫోటో ఉంటుంది. అంటే యూట్యూబ్ ప్రొఫైల్ ఫోటో ఉంటుంది గదా! అక్కడ జస్ట్ ఒక క్లిక్ అలా ఇవ్వండి. సో, ఉండండి. సో, జస్ట్ అలా క్లిక్ చేయండి. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలా కనిపిస్తుంది. సో, మన కంప్లీట్‌గా యూట్యూబ్ ఛానల్ మొత్తం ఓవర్‌వ్యూ అనేది ఇక్కడ మనం ఇలా చూడొచ్చనమాట. ఇప్పుడు చూడండి. సో, వీడియోసు అంతకంటే ముందండి. సో, పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్‌టాప్ సైట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేస్తేనే మీకు ఇలా ల్యాప్‌టాప్‌లో ఎలా కనిపిస్తుందో అలా ఇక్కడ మొబైల్‌లో చూడొచ్చు మీరు. సో, ఇక్కడ చూడండి. సో, వీడియోసు, షార్ట్స్ యాజ్ యూజువల్ ఇది మనకు తెలిసిందే కదా! ఇవన్నీ కూడా నేను చేసిన వీడియోస్, షార్ట్స్ అనమాట. సో, నెక్స్ట్ లైవ్ తెలిసిందే. ప్లేలిస్ట్ తెలిసిందే. ఇప్పుడు పోస్ట్ గురించనమాట. సో, ఈ పోస్టే కమ్యూనిటీ ట్యాబ్‌కి సంబంధించిందనమాట. సో, కాబట్టి ఇక్కడ పోస్ట్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి. సో, ఇక్కడేమి అంటే వసంత కళ్యాణ్ కింద చూడండి ఇమేజ్ ఒకటుంది. ఇమేజ్ పోల్ గాని ఇవన్నీ కూడా నేను పెట్టిన పోస్ట్ అండి కమ్యూనిటీ ట్యాబ్‌లో. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ చూసారంటే ఇమేజ్ పోల్, టెక్స్ట్ పోల్, క్విజ్, వీడియో ఇవన్నీ ఉన్నాయి. కింద మళ్ళీ పబ్లిష్, షెడ్యూల్ సో, ఏ టైంకి పబ్లిష్ చేశారు, ఏ టైం షెడ్యూల్ చేశారు ప్రతి ఒక్కటి కూడా ఉందండి ఇక్కడ. బట్ ఏమి అంటే ఇక్కడ నేనిప్పుడు సో, ఇమేజ్ ఎలా అప్‌లోడ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో, జస్ట్ ఇమేజ్ పైన అలా క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశారంటే ఇక్కడ మనము అప్ టు 10 ఇమేజెస్ వరకైతే మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే 10 ఇమేజెస్ వరకు ఇక్కడుంది గదా! సో, డ్రాగ్ అప్ టు 10 ఇమేజెస్ టు సెలెక్ట్ అనేసి. బట్ ఇక్కడ ఏమంటే ఒక ఆప్షన్ చూడండి. సెలెక్ట్ ఫ్రమ్ యువర్ కంప్యూటర్ అనుంది. సో, ఇక్కడ ఏమి అంటే మనకి కంప్యూటర్ కాదు మనం మొబైల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్‌గా అయితే అప్‌లోడ్ చేయలేం ఇమేజ్. అందుకోసం నేను సో, ల్యాప్‌టాప్‌లో అయితే అప్‌లోడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం మొబైల్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో, బ్యాకొచ్చేయండి. సో, ఆ ఆప్షన్ ఇదొక్కటి మాత్రమే డిసడ్వాంటేజ్. మళ్ళీ మీకు క్లారిటీగా చెప్తాను చూడండి. సో, ఇప్పుడైతే బ్యాక్‌కొచ్చేయండి. సో, బ్యాక్‌కొచ్చేసి జస్ట్ ఏ మినిట్. సో, ఇక్కడైతే మనకి ఆప్షన్ చూపియడం లేదు కాబట్టి, సో, జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. సో, జస్ట్ ఇలా బ్యాక్‌కొచ్చేసి యూట్యూబ్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు. యూట్యూబ్ పైనైతే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశారంటే ఇక్కడ కింద బాటమ్‌లో అండి. సో, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్. సో, ఇమేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ మనకి పోస్ట్ పైన ఉంది కదా! షార్ట్ ఆర్ వీడియో లైవ్ పోస్ట్ పైన క్లిక్ చేసుకొని, పోస్ట్‌లో సెకండ్ ఆప్షన్ పైన ఇమేజ్ దానిపైన క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి మన ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. సో, ఇప్పుడు నేను ఒక 4 ఫోటోస్ వరకైతే నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఏదైనా ఒక 4 ఫోటోస్ సో, అప్ టు 10 పెట్టుకోవచ్చు. బట్ నేను డెమో కాబట్టి 4 ఫోటోస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఈ 4 కూడా చూడండి. సో, జస్ట్ ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కటి కూడా మనకి డిస్‌ప్లే అవుతూ ఉంటాయండి. ఫోటోస్ అన్నీ కూడా కున్న తర్వాత ఇక్కడ మీరు అంటే ఏదైనా ఒక మెసేజ్ అయితే ఇవ్వచ్చు. సో, హ్యాపీ బర్త్‌డే గాని ఈ విధంగా అయితే మీకు నచ్చిన మెసేజ్ అయితే ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. అంటే మీ ఫోటోస్‌కి సంబంధించింది. సో, హ్యాపీ బర్త్‌డే గాని లేకపోతే జస్ట్ చూద్దాం ఆగండి. సో, లోడ్ అవుతుంది. కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉందనేసి నో వరీస్ అండి. సో, ఏదన్నా హ్యాపీ క్రియేటర్ అనేసి లేకపోతే ఉండండి. యూట్యూబ్‌కి సంబంధించి ఏదైనా టైప్ చేద్దాం. సో, చూడండి ఒక్కొక్క ఇమేజ్ అనేది లోడ్ అవుతుందనమాట. సో, యూట్యూబ్ క్రియేటర్ అనేసి ఈ విధంగా చేద్దాం. యూట్యూబ్ క్రియేటర్ ఇమేజెస్ ఇవన్నీ కూడా అనేసి సో, నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నా కాబట్టి జస్ట్ ఇలా పెడుతున్నాను. యూట్యూబ్ క్రియేటర్ ఇమేజెస్ అన్నా ఇవ్వండి. లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ సంబంధించి ఇవి మీరు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ సో, ఒక కంటెంట్ క్రియేటర్స్ కానీ పెడుతూ ఉంటారు. సో, కొన్ని ఫోటోస్ పెట్టేసి సో, అంటే ఒక 5 ఫోటోస్ వరుసకు పెట్టేసి సో, హ్యాపీ వినాయక చవితి గాని, సో, ఇలా ఫెస్టివల్ నేమ్స్ కానీ, జస్ట్ పైన వరలక్ష్మి వ్రతం గాని, సో, ఇలా నేమ్స్ అనేది ఇస్తుంటే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, మీరు కూడా ఈ విధంగా అయితే ఇవ్వచ్చన్నమాట. సో, ఇక్కడైతే నేను జస్ట్ హ్యాపీ బర్త్‌డే అనేసి 4 ఇమేజెస్ ఇచ్చాను. ఒకవేళ వద్దనుకుంటే డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా అన్నమాట. సో, సెలెక్ట్ ఇమేజెస్ పైన క్లిక్ చేశారు అంటే, ఇక్కడ చూడండి.
సో, ఇంకా అంటే అప్ టు 10 ఇమేజెస్ కదా! మీరు ఇంకా మెనీ మోర్ ఇమేజెస్ అయితే అప్‌లోడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అనమాట. సో, ఇక్కడ చూడండి ఒకటి, ఇక్కడ విజిబిలిటీ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్‌లోనే ఉంటుంది. ఎందుకంటే కమ్యూనిటీ ట్యాబ్ మనం ప్రైవేట్‌లో పెట్టుకోలేము. సో, పబ్లిక్‌లోనే. నెక్స్ట్ షెడ్యూల్ పైన క్లిక్ చేశారంటే మీరు ఏ డేట్‌కి షెడ్యూల్ చేసుకోవాలనుకున్న ఆ డేట్‌కి టైమింగ్ అన్నీ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నేను ఎవ్రీడే 6:59కి అప్‌లోడ్ చేశాను కాబట్టి సో, ఈ టైమింగ్ అనమాట. సో, ఎక్స్‌పైరేషన్ అనేది నన్ అనే పెట్టుకోండి ఎప్పుడు కూడా. నెక్స్ట్ డన్ పైన క్లిక్ చేసేయండి. ఎక్స్‌పైర్ నన్ ఆఫ్‌లో పెట్టుకోండి ఇక్కడ. సో, డన్ పైనయితే క్లిక్ చేసేయండి. సో, అయిపోయిందా? ఇక్కడ పోస్ట్ పైన క్లిక్ చేశారంటే, సో, పోస్ట్ అయితే కమ్యూనిటీ ట్యాబ్‌లోకి అప్‌లోడ్ అయిపోతుంది. సో, ఇప్పుడు మీ పోస్ట్ అనేది మీ సబ్‌స్క్రైబర్స్ యాస్ వెల్ నాన్ సబ్‌స్క్రైబర్స్ ఇది అందరికీ కూడా వెళ్తుంది చాలా వరకు. ఈ విధంగా అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్‌కొచ్చేసారు అంటే సో, సెకండ్ ఆప్షన్ అనేది ఇమేజ్ పోల్ అనమాట. సో, ఏమంటే కొంతమంది పెడుతుండ్రు లైక్ ఫేవరెట్ యాక్టర్ అనేసి ఇచ్చేస్తూ సో, చూడండి సో, ఫేవరెట్ యాక్టర్ అనేసి ఇస్తూ కింద చిరంజీవి, నాగార్జున కానీ సో, అలానే నితిన్, రామ్ అనేసి ఇలా చాలా వరకు కొన్ని ఫేవరెట్ ఇమేజెస్ అయితే ఇస్తుంటే మనం అలా క్లిక్ చేసినప్పుడు సో, ఎంతమంది లైక్ వాటికి పోల్ అనేది వచ్చిందో ఆ విధంగా అయితే మనకు చూపిస్తుంది. సో, ఇమేజ్ పోల్ అనేసి వస్తుంది కదా! ఆ విధంగా అనమాట. సో, ఎంతమంది ఇష్టపడుతున్నారు. ఇక్కడ పోల్ అంటే అర్థమేమి అంటే అంటే ఎంతమంది వాళ్ళు ఇష్టపడుతున్నారు. సో, జస్ట్ అలా ఇమేజ్ పైన క్లిక్ చేశారు అంటే, సో, ఈ విధంగా ఇమేజెస్ అన్నీ వస్తాయి. ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మీరు సో, యాక్టర్సే కదా! సో, మా బేబీ ఫోటోస్ ఇవన్నీ లైక్ చాలా వరకైతే ఉన్నాయి కాబట్టి, సో, జస్ట్ ఎందుకులెండి. సో, మళ్ళీ నా ఇమేజెసే ఇస్తాను. జస్ట్ స్క్రాల్ చేయండి. సో, ఇమేజ్ నాదే ఒక 2 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో, చూడండి ఫస్ట్ ఆప్షన్ అయితే ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి, ఇమేజ్ పక్కన ఏదైనా మీరు నేమ్ కూడా ఇవ్వచ్చు. సో, పింక్ డ్రెస్ కానీ, పింక్ కలర్ కానీ ఈ విధంగా అయితే ఇవ్వచ్చు. సో, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆప్షన్ పైన ఇంకొక ఇమేజ్ అనమాట. సో, సెకండ్ ఓకే. సో, ఇప్పుడైతే రెడ్ కలర్ గదా! సో, జస్ట్ రెడ్ కలర్ అనేసి ఇద్దాం. సో, ఈ విధంగా అయితే ఇవ్వచ్చనమాట మనము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మీరు సో, అప్ టు 4 ఆప్షన్స్ వరకైతే మీరిక్కడ ఇవ్వచ్చు. సో, యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే మళ్ళీ ఇంకొకటైతే మీరు ఇవ్వచ్చనమాట. ఈ విధంగా రకరకాలుగా అయితే మీరు లైక్ చాలా వరకైతే మీకెన్ని పోస్ట్‌లు లైక్ అప్ టు 4 ఇవ్వచ్చు. ఇక్కడ 36 క్యారెక్టర్స్ అంటే 0/36 ఉంది గదా! సో, ఇక్కడ అంటే లైక్ అప్ టు 36 లెటర్ వర్డ్స్‌కైతే మీరు ఇవ్వచ్చండి. వద్దనుకుంటే డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా అన్నమాట. సో, మీకు కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా మీరివ్వచ్చు. రీపొజిషన్ ఇమేజెస్ కూడా ఆప్షన్ ఉంది. అలా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక చూడండి. సో, షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ అనమాట. డేట్, టైమింగ్ అన్నీ కూడా సో, జీఎస్టీ అనేది లైక్ మెరిడియన్ టైమ్ అనేది సో, ఇక్కడేం చేంజ్ చేయనవసరం లేదు. సో, ఇలానే ఉంటుంది. సో, ఈ విధంగా ఇచ్చి షెడ్యూల్ పైన క్లిక్ చేశారంటే నెక్స్ట్ పోస్ట్ అని వస్తుంది. పోస్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ పోస్ట్ అనేది యూట్యూబ్‌లో కమ్యూనిటీ ట్యాబ్‌లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ పోల్ అనమాట. సో, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఒక్కొక్కటి కూడా డిఫరెంట్‌గా ఉన్న టెక్స్ట్ పోల్ పైన క్లిక్ చేశారంటే, ఇక్కడ ఇందాక ఇమేజ్ పోల్ అనమాట. ఇమేజెస్‌ని ఎంతమంది సెలెక్ట్ చేసుకొని అంతమందికి పోల్ ఆప్షన్ అంటే కొంతమంది 52%, 32% అలా చూపిస్తుంది అలా అనమాట. ఇక్కడ టెక్స్ట్ పోల్ అంటే సో, ఇక్కడే చూపిస్తాను చూడండి. సో, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అనే ఫేవరెట్ ఉంటుంది కదా! సో, జస్ట్ ఇక్కడ విచ్ ఈస్ ఫేవరెట్ ఫుడ్ అనేసి ఇస్తున్నాను. సో, బిర్యానీ ఒకటి, లైక్ ఇడ్లీ ఒకటి, నెక్స్ట్ దోస ఒకరికి ఫేవరెట్ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! సో, నెక్స్టొచ్చేసి సో, దాల్ రైస్ ఒకరికి ఇద్దాం. సో, ఈ విధంగా ఇచ్చేసి యాజ్ యూజువల్ అనమాట. సో, షెడ్యూలు సో, ఇక్కడ పోస్ట్ దగ్గర సో, యారో పైన క్లిక్ చేశారంటే షెడ్యూలు, టైమింగ్ యాజ్ యూజువల్ ఇస్తాము. నెక్స్టొచ్చేసి చూడండి అలానే సో, షెడ్యూలు, పోస్ట్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ డిఫరెన్సెస్ కొన్ని కొన్ని చెప్తాను. అవి కూడా క్లారిటీగా అబ్జర్వ్ చేసి అన్నీ ఒకే రకంగా ఉన్నాయనుకోకండి. డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. వాటి వల్ల బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, చూడండి అయిపోయింది. షెడ్యూల్ పోస్ట్ ఇచ్చేస్తున్నాము. ఏమంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోస్ట్‌లో మీరు షెడ్యూల్ చేసుకొని ఇలా ఒకవేళ టైం లేనప్పుడు మీరు షెడ్యూల్ చేశారంటే మీ మొబైల్ అనేది లైక్ మొబైల్ డేటా ఉన్నా, ఆఫ్‌లో ఉన్నా, ఆన్‌లో ఉన్నా ఆటోమేటిక్‌గా పోస్ట్ అనేది యూట్యూబ్‌లోకి లైక్ షెడ్యూల్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా పోస్ట్ అనేది వెళ్ళిపోతుంది మీ ఛానల్‌లోకి. సో, ఇప్పుడు లాస్ట్ వన్ అనమాట. క్విజ్ అనమాట. సో, క్విజ్ అనమాట. సో, క్విజ్ అంటే నార్మల్‌గా ఏమంటే ఇవి డిఫరెన్సెస్ చెప్తాను ఆగండి. క్విజ్ ఏమంటే ఏమన్నా క్వెషన్స్ అడగడం గాని అలా అనమాట. రైట్ ఆర్ రాంగ్ అంటాం కదా! సో, ఆ విధంగా. సో, ఆప్షన్స్ ఇస్తాం. సో, ఇక్కడ జస్ట్ ఏదైనా ఒక మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ఇద్దాం. సో, 1+5+4 అనేసి ఇలా ఇస్తున్నాం. ఇక్కడ ఆన్సర్స్ ఏదైనా సో, టోటల్ ఎంత 12. సో, 12 కదా! సో, కరెక్ట్ ఆన్సర్ ఒకటి, రాంగ్ ఆన్సర్ ఒకటి అలా 4 ఆన్సర్స్ అయితే ఇద్దామండి. సో, 12 అనేసి ఇద్దాము. జస్ట్ కొంచెం 12 నెక్స్ట్ ఏదన్నా లైక్ ఇంకేదన్నా ఆప్షన్ ఇద్దాం ఆగండి. సో, 10 నెక్స్ట్ సో, అలా 4 ఆప్షన్స్ అయితే ఇద్దాం మనము. హ్మ్. సో, ఇప్పుడొచ్చి 13 ఇంకొకటిచ్చి 5 అని ఇద్దాం. సో, ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సో, ఇక్కడ ఒకటి గమనించాలంటే విజిబిలిటీ అనేది ఎప్పుడు కూడా పబ్లిక్‌లో ఉంటుంది. ఎందుకంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది కమ్యూనిటీ అంటే సో, చూడండి ఎప్పుడు పబ్లిక్ ఉంది. సో, కింద డిలీట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, పోస్ట్ యాజ్ యూజువల్ షెడ్యూల్ చేయడానికి మీ ఇష్టం అనమాట. ఇక్కడ ఈ డిఫరెన్స్ అయితే అబ్జర్వ్ చేయండి.
సో, మీరు ఒకవేళ ఇవేం వద్దనుకుంటే క్యాన్సెల్ పైన క్లిక్ చేస్తే అంటే మొత్తం కూడా ఎళ్ళిపోతుందనమాట. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి అసలు. ఇందాక టెక్స్ట్ పోల్ అన్నా, మీరు క్విజ్ పోల్ అన్నాం. క్విజ్‌కి, టెస్ట్‌కి డిఫరెన్స్ ఏమి అంటే టెక్స్ట్ పోల్ అంటే సో, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, అంటే వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు పర్సెంటేజ్ చూపిస్తుంది. అంటే ఎంతమంది సో, 52%, 35%, 100% అనేసి అక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ పోల్ అన్నప్పుడు. క్విజ్ పోల్ అన్నప్పుడు మీరు రైటా? రాంగా? క్విజ్ అంటే రైట్ అయిన ఆన్సర్ కరెక్ట్ టిక్ మార్క్ చూపిస్తుంది చూడండి. దాన్ని క్విజ్ పోల్ అంటాము. టెక్స్ట్ పోల్ అంటే ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఇప్పుడు టెక్స్ట్ పోల్‌లో చూడండి. సో, ఫేవరెట్ బిర్యానీ అన్నప్పుడు బిర్యానీ ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు. అలానే దాల్ రైస్ ఎంతమంది సెలెక్ట్ చేసుకున్నారు అని పర్సెంటేజ్ చూపిస్తుంది. క్విజ్ అన్నప్పుడు కరెక్టా? రాంగా? సో, లైక్ 4 ఆప్షన్స్ ఏది కరెక్ట్ అయితే అది కరెక్ట్ అని చూపిస్తుంది. అది అండి డిఫరెన్స్. ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేసుకోండి. సో, వీడియో పైన క్లిక్ చేయగానే మన యూట్యూబ్‌లో మనం ఆల్రెడీ అప్‌లోడ్ చేసేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయన్నమాట. సో, నేను చాలా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. అన్నీ కూడా వాచ్ చేయండి. సో, ఇప్పుడైతే నేను లైక్ ఏదిద్దాము? సో, వ్లాగింగ్ గురించి చేశాను. ఈ వ్లాగింగ్ ఛానెల్ అయితే క్లిక్ చేసుకుందాం. సో, క్లిక్ చేసి లైక్ ఇన్సర్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఒక టైటిల్ ఇవ్వండి. సో, వ్లాగింగ్ ఛానెల్ టిప్స్ అనేసి ఇద్దాం. సో, ఇక్కడైతే ఈ విధంగా ఇద్దాం. సో, ఇలా హెడ్డింగ్ ఒకటి ఇచ్చేసి సో, నెక్స్ట్ ఇక్కడ సో, షెడ్యూల్ పోస్ట్ యాజ్ యూజువల్ అనమాట. ఈ విధంగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని పోస్ట్ చేసేయండి. సో, ఎప్పుడైతే మీరు ఒక వీడియో మీరు ఆల్రెడీ చేసేసింటారో ఆ వీడియో అనేది ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్‌లో పెట్టడం వల్ల ఇంకొంతమందికి ఆ వీడియోని యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది. అంటే తెలియని వాళ్ళకి కూడా సజెస్ట్ చేయడం వల్ల మీ ఛానెల్ అనేది ఇంకొంచెం ఫాస్ట్‌గా గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో, ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఒక్క కమ్యూనిటీ ట్యాబ్ వల్ల. కాబట్టి అందరూ కూడా సో, ఈ కమ్యూనిటీ ట్యాబ్‌లో మీ పోస్ట్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయండి. సో, అందరికి కూడా స్క్రీన్ షేర్ చేసి చూపించాను కాబట్టి సో, క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో, నాకు లైక్ కమెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తానండి. సో, అందరికి అర్థమైందనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ మై వీడియో విత్ యూర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆల్ ద బెస్ట్.